సో ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎగ్ రిజర్వ్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా మేడం? జనరల్గా డైరెక్ట్ ఎఫెక్ట్ అయితే ఏం లేవు, కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి కొంతమందికి ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉంటాయి. సో ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఆర్ వేర్ ఇన్ దేర్ బాడీ ఈజ్ రియాక్టింగ్ అగేన్స్ట్ దెమ్. సో అట్లాంటివి ఉన్నప్పుడు ఎగ్ రిజర్వ్ తగ్గే అవకాశం ఉంటుంది. సో జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ లో ఎగ్ రిజర్వ్కి ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా? అంటే ఈ ఏజ్ తర్వాత మనం లో ఎగ్ రిజర్వ్ని చూడొచ్చు అని ఏమైనా ఉంటుంది, లేదంటే చిన్న వయసు నుంచి కూడా ఉండొచ్చు? నార్మల్గా ఒక నార్మల్ అమ్మాయికి ఎగ్ రిజర్వ్ 25 వరకు మ్యాక్సిమం ఉంటుంది. దాని తర్వాత స్లోగా డిక్లైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో పోస్ట్ 35, 38 అండ్ కమింగ్ టు 40 ది ఎగ్ రిజర్వ్ డ్రాస్టికలీ కమ్స్ డౌన్. ఆ డిక్రీజ్ ఫాస్ట్ అవుతుంది. అర్థమవుతుందా? అండ్ ఎగ్ రిజర్వ్ ఈ మేము ఏఎంహెచ్ గురించి డిస్కస్ చేసినాం కదా. సో ఏఎంహెచ్ నాట్ ఓన్లీ టెల్స్ us అబౌట్ ఎగ్ రిజర్వ్, బట్ ఆల్సో టెల్స్ us వాళ్ళకి మేము ఏదైనా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందని మాకు తెలుస్తాయి. సో యంగ్ ఏజ్లో ఎగ్ రిజర్వ్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా మేడం? యంగ్ ఏజ్లో ఎగ్ రిజర్వ్ తగ్గితే దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ టు ఇట్. సో దిస్ ఇస్ కాల్డ్ ప్రిమచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్. ఒక వెరీ ఎర్లీ ఏజ్ గ్రూప్లో if the reserve is like menopausal age group, then that is called premature ovarian failure. Okay. సో ప్రిమచ్యూర్ దానికి కాజెస్ జెనెటిక్గా ఉంటుందా, లేదంటే స్ట్రెస్ లెవెల్ కానీ రేడియేషన్? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జెనెటిక్గా ఉంటుంది. సో ఇన్ సచ్ ఎ సినారియో మేము అన్ని టెస్ట్ చేసినా మాకేం సొల్యూషన్ దొరకదు కదా. రిజర్వ్ ఈజ్ నాట్ గోయింగ్ టు కమ్ బ్యాక్. అదొక్క మాట గుర్తుపెట్టుకోండి. ఎగ్ రిజర్వ్ వన్స్ లాస్ట్ కెన్ నెవర్ కమ్ బ్యాక్. దేర్ ఈస్ నో మ్యాజికల్ ట్రీట్మెంట్ టు గెట్ ఇట్ బ్యాక్. అఫ్ కోర్స్ చాలా ఎక్స్పెరిమెంటల్ థెరపీస్ ఉన్నాయి, మెడికేషన్స్ కూడా ట్రై చేస్తున్నారు. దేర్ ఆర్ వేస్ లైక్ అక్యుప్రెషర్, అక్యుపంక్చర్, అవన్నీ ట్రయల్ ఫేజ్లో ఉన్నాయి. కానీ దెర్ ఈజ్ నో షూర్ షార్ట్ ట్రీట్మెంట్ టు సే ఇప్పుడు ఎగ్ రిజర్వ్ మళ్ళీ వస్తుందని. మ్యామ్ ఇప్పుడు మీరు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇస్తారు కదా, ఈ ఎగ్ రిజర్వ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పనిచేస్తుంది? ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ రాదు అట్లాంటి ఏం లేవు. సో డిపెండింగ్ ఆన్ వాళ్ళ హిస్టరీ. ఇప్పుడు షార్ట్ మ్యారీడ్ లైఫ్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా ఐవీఎఫ్ అవసరం లేదు. ది అదర్ అడ్వాంటేజ్ ఈజ్ యంగర్ ఏజ్ గ్రూప్లో ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంటే వాళ్ళ క్వాలిటీ ప్రిజర్వ్డ్ ఉంటుంది. దే స్టిల్ హ్యావ్ గుడ్ క్వాలిటీ ఎగ్స్. సో వీ క్యాన్ ట్రై న్యాచురల్గా. వేరే ఫ్యాక్టర్స్ ఏం లేకున్నప్పుడు న్యాచురల్గా కూడా ట్రై చేయొచ్చు. అండ్ పేషెంట్స్ హు ఆర్ వెరీ ఓల్డ్, కొంచెం 35, 37 వాళ్ళకు కూడా ఒక షార్ట్ ట్రయల్ ఫేజ్ ఆఫ్ సింపుల్ ట్రీట్మెంట్ లైక్ ఐయుఐ క్యాన్ బి ట్రైడ్. కానీ దానికి కూడా ప్రెగ్నెన్సీ రాలేకపోతే ఇట్ ఈస్ బెటర్ దే గో ఫర్ ఐవీఎఫ్. సో ఎవ్రీ పేషెంట్ విత్ లో ఎంహెచ్ నీడ్ నాట్ గో ఫర్ ఐవీఎఫ్. అదొక బ్లాంకెట్ స్టేట్మెంట్ లేవు. సో ఇప్పుడు లో ఎగ్ రిజర్వ్ ఉందనుకోండి, దానికి ట్రీట్మెంట్ ఏమి ఇస్తారు? లో ఎంహెచ్కి దెర్ ఇస్ లో ఎగ్ రిజర్వ్కి ట్రీట్మెంట్ ఏం లేవు. ఓకే, దెర్ ఈస్ నో ట్రీట్మెంట్. సపోజ్ ఫాలిక్యులర్ స్టిమ్యులేషన్ లేదు, ఫాలికల్ రిలీజ్ అవ్వట్లేదు, కంప్లీట్లీ లో ఎగ్ ఉందనుకోండి, వాళ్ళకి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా అవ్వడానికి ఏమైనా మెడికేషన్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇస్తారా? ప్రోవన్ దేర్ ఇస్ నో షూర్ షార్ట్ ప్రోవన్ మెడికేషన్. ఎగ్ రిజర్వ్ పెంచడానికి ట్రీట్మెంట్ లేదు. ఉన్న ఎగ్ రిజర్వ్ని మేము మంచి క్వాలిటీ రావడానికి మెడికేషన్స్ ఇవ్వచ్చు. సో మెడికేషన్స్ ఇంక్లూడ్ సంథింగ్ లైక్ యాంటీ ఆక్సిడెంట్ టాబ్లెట్స్ కూడా అవైలబుల్ ఉంటుంది, సప్లిమెంట్స్ ఉంటుంది. అండ్ వీ ఆల్సో గివ్ దెర్ సంథింగ్ కాల్డ్ ఇస్ డిహెచ్ఏ. ఆ డిహెచ్ఏ కాంపోనెంట్ వల్ల ఉన్న రిజర్వ్ సర్ఫేస్కి వస్తుంది. సో వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ ట్రీట్మెంట్, అదొకటి. అండ్ ది అదర్ థింగ్ ఇస్ డయటరీ. మేము డయటరీ సప్లిమెంట్స్తో కొంచెం ఎగ్ క్వాలిటీ మంచి చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. ఎగ్ రిజర్వ్ పెంచడానికి దెర్ ఇస్ నో ట్రీట్మెంట్. ఉన్న ఎగ్స్ మేము తీసి ట్రీట్మెంట్కి వాడుకోవచ్చు. సో దట్ ఈస్ వాట్ అవర్ ఎయిమ్ ఇస్. లో రిజర్వ్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావాలని ఏముంటుంది.